వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ 1 సాయంత్రం 7:30 సమయానికి అయితే చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. అటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ 1 సాయంత్రం 7:30 సమయానికి అయితే చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లకి సంబంధించిన బిల్ యొక్క స్టేటస్ను పరిశీలిస్తే దాదాపుగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక ఇమేజ్ని బిల్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూస్తున్నాం. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి మంగళవారమే అనగా రేపు 4,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని కూడా అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఈ 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మంగళవారం సాయంత్రంలోగా అందుతాయి. కాబట్టి బుధవారం నుండి అనగా 3వ తేదీ నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు అనేవి జమ అవుతాయని చెప్పవచ్చు. పైగా ఈ నెలలో ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలకు అమౌంట్ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, అంటే ఎన్నికలో కూడా ఉంది కాబట్టి కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేసిన అవసరం లేదు కాబట్టి ఈసారి ఉద్యోగులు మరియు పెన్షన్లకి త్వరగానే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు. ఇక జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.